సామాజిక అస్త్రం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈ రోజు మనం ఒక మంచి హోటల్ అయితే మిలిటరీ హోటల్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అది విజయవాడ నుంచి దగ్గరగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో. అలాగే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మన కాజా టోల్ గేట్ ఉంది కదండి, ఆ కాజా టోల్ ప్లాజా దగ్గరలో చక్క హైవే పక్కనే ఒక మంచి మిలిటరీ హోటల్ ఉంది. ఆ మిలిటరీ హోటల్ ఏదనుకుంటున్నారా? సేనాపతి మిలిటరీ హోటల్. చూసారు కదండి, ఇప్పుడైతే మనం సేనాపతి మిలిటరీ హోటల్కి వచ్చాము. ఆ సేనాపతి మిలిటరీ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ స్పెషల్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నాతో వచ్చేయండి. సేనాపతి హోటల్లో బఫెట్ల దగ్గరికి వచ్చాం. బఫెట్లో అసలు ఏమేమి ఉంటాయో అనేది అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ రోజు బఫెట్లో అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మాకు చెప్తారా? చెప్తాను. ఏమున్నాయి? చక్కెర పొంగల్. ఫస్ట్ స్వీట్ చక్కెర పొంగల్. ఈ రోజు చక్కెర పొంగల. డైలీ అన్న స్వీట్ మారుతుందా? డైలీ మారుతుంది. ఓకే. ఏమేమి పెడతారు రెగ్యులర్ గా? సేమియా కేసరి పెడతాము, రవ కేసరి పెడతాము, దూరం కేసరి పెడతాము, చక్కెర పొంగల్ పెడతాము. ఓకే. తర్వాత హాట్ కూడా మారుతుంది. ఓకే. డైలీ ఉంటుంది. ఒకసారి పకోడీ పెడతాం. ఓకే. తర్వాత ఈ ఫ్లేవర్డ్ రైసా లేకపోతే ఇది పులిహోర అండి? ఫ్లేవర్డ్ రైస్ అని రెండు వస్తాయి. ఒకటి పులిహోర ఉంటుందండి, ఇంకొకటి జీరా రైస్ కానీ టమాటా రైస్ కానీ ఇదే కంటిన్యూ ఉంటుందండి. ఓకే. పులిహోర అయితే రెగ్యులర్ గా ఉంటుంది, ఫ్లేవర్డ్ రైస్ మాత్రం మారుతూ ఉంటాయి. ఈ తర్వాత గ్రేవీ అండి. ఇది గ్రేవీ మామూలుగా ఫ్లేవర్డ్ రైస్ లోకి, బిర్యానీలోకి గ్రేవీ అండ్ రైతా. వైట్ రైస్. ఇది వైట్ రైస్. మంచిగా చూడండి, ఇంకా వేడిగా ఉంది రైస్. ఓకే. అన్లిమిటెడ్ అండి ఇదంతా? ఏవైనా అన్లిమిటెడ్? ఏదైనా అన్లిమిటెడ్. ముద్దపప్పు అండి. ఓకే. ముద్దపప్పు చక్కగా మరి గట్టిగా కాకుండా అలా బాగా పలుచగా కాకుండా చక్కగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ సూపర్ కాంబినేషన్ కదండి. నెక్స్ట్ టమాటో పప్పు అండి. టమాటా పప్పు. దీనిలో ఆకుకూరలు కూడా కనిపిస్తుంది. ఓకే. ఇది రెగ్యులర్ గా ఉంటుంది టమాటో పప్పు అయితే. పాలకూర పప్పు కూడా. నెక్స్ట్ ఈ రోజు అయితే ఇది కర్రీస్ లో ఇది గోరుచిక్కుడుకాయ బాయిల్డ్ ఫ్రై. బాయిల్డ్ ఫ్రై. దీనిలో పెసరపప్పు కూడా వేసినట్టున్నారు. ఇది అరటికాయ ఫ్రై. ఆయిల్ ఫ్రై అంటే ఒకటేమో ఎక్కువ ఆయిల్ తో లేకుండా ఒక ఫ్రై ఉంటుంది, ఒకటేమో ఆయిల్ ఫ్రై ఉంటుంది. రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి. రెగ్యులర్ గా ఏమేం కర్రీస్ ఉంటాయి ఇక్కడ? వంకాయ ఫ్రై, ఆలు ఫ్రై, క్యాబేజీ బఠానీ బాయిల్డ్ ఫ్రై వస్తుంది. ఆలు ఫ్రై ఏమో మామూలుగా ఆయిల్ ఫ్రై వస్తుంది. బాయిల్డ్ ఫ్రై కూడా వస్తుంది. బాయిల్డ్ ఫ్రై కూడా వస్తుంది. మరి వంకాయ అది అన్నారు, అది కూడా ఆయిల్ ఫ్రై వస్తుంది. ఆయిల్ ఫ్రై వస్తుంది. ఓకే. ఇలా వంకాయ ఇంకేమేమి పెడతారు ఫ్రైస్ లో? వంకాయ, దొండకాయ, బెండకాయ, అరటికాయ. ఆయిల్ ఫ్రై. ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే చక్క మంచిగా పికిల్స్ ఉన్నాయి, మంచి కలర్ఫుల్ గా. ఇదైతే మంచి పండు మిరపకాయ పచ్చడి. ఇది వచ్చేసరికి నిమ్మకాయ పచ్చడి అండి. గోంగూర అండి. ఇది ఆవకాయ, ఇది గోంగూర. ఇది రోటి పచ్చడి. ఇది రోటి పచ్చడి రెగ్యులర్ గా మారుతూ ఉంటుంది. రోటి పచ్చడి ఏమన్నా రెగ్యులర్ గా ఇదే ఉంటుంది. ఏదైనా మిక్స్డ్ వెజిటబుల్స్ అండి పచ్చడి. ఓకే. చక్కగా మీరు నల్ల కారం, ఇదైతే కంది పొడి, ఇది నల్ల కారం. దీంతో పాటు మీరు కూడా చూడండి, గీ చూసారా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు.
ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడిలో ముద్దపప్పు, ఆవకాయ, ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఉంటుంది అద్భుత. నెక్స్ట్ ఉలవచారు క్రీమ్. వావ్, ఉలవచారు. ఇదంతా అన్లిమిటెడ్ అండి. ఇక్కడ చూసినట్లయితే ఇంకా వడియాలు చూడొచ్చు, పాపడ్స్ ఉన్నాయి, ఇక్కడ మినప వడియాలు కూడా ఉన్నాయి. చక్కగా ఇంట్లో తిన్నట్టే మనకి మినప వడియాలు కూడా తినొచ్చు. తర్వాత ఫ్రూట్ బనానా పెట్టారు. మారుస్తూ ఉంటారా లేకపోతే బనానా అనేది కాన్స్టెంట్గా ఉంటుందండి? 3 కాన్స్టెంట్గా అయితే ఉంటాయి. ఇప్పటిదాకా అయితే మనం చక్కగా స్వీట్స్ చూసాము, అలాగే ఫ్రైస్ చూసాము, పికిల్స్ చూసాము, పాపడ్స్ చూసాము. ఇప్పుడు కర్రీస్ ఏమున్నాయో చూద్దాం. ఈరోజు పచ్చెనగపప్పు బీరకాయ కర్రీ. ఈరోజు పచ్చి శనగపప్పు బీరకాయ కర్రీ. ఓకే. రాగి సంగటి. ముందు రండి, రాగి సంగటి అయితే ఉంది. చాలా నెయ్యి కనిపిస్తుంది మంచిగా. ఇది ఇలా ముద్దగా ఇలా కావాలంటే ఇలా పెట్టేసుకోవడమే కదండి. మంచిగా ఉంది అసలు. నెయ్యి ఇది ఈజీగా వచ్చేయడానికి చక్కగా ప్యాక్ చేసి ఉంచారు గరిటెకి. అవును, ఇదైతే ఈజీగా ఇలా పెట్టేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. సూపర్ కాంబినేషన్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు పచ్చి పులుసు. అసలు నాకే తినేయాలనిపిస్తుంది వరుసనే ఐటమ్స్ అన్ని చూస్తుంటే. పచ్చి పులుసు చూసారా, మజ్జిగ పులుసు. పచ్చి పులుసు మజ్జిగ పులుసు ఇది కూడా రెగ్యులర్ గా పచ్చి పులుసు మజ్జిగ పులుసు కూడా ఉంటుంది. ఓకే, పీసెస్ అన్ని మంచిగా కనబడుతున్నాయి, అన్ని వెజిటేబుల్స్ అన్ని వేడి వేడిగా ఉన్నాయి. మనం ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా ఇలా హాట్ గానే ఉంటాయండి. ఒకవేళ 3-4 వరకు కూడా ఉంటాయి. ఓకే, చూసారా సాంబార్ చూసారు కదా, ఇక్కడ సాంబార్, అలాగే రసం అండి ఇది. ఓకే, రసం. ఇది రసం అంటే మిరియాల రసం అండి. మిరియాల రసం, కొత్తిమీర రసం. మిరియాల రసం, కొత్తిమీర రసం కూడా పెడతారు. ఓకే, ఈ రెండు మారుస్తూ ఉంటారు. తర్వాత చూడండి కర్డ్, మంచిగా కుండ పెరుగు, గడ్డ పెరుగు. ఇదంతా కూడా ఇక్కడే ప్రిపరేషనా లేకపోతే ఇక్కడ ప్రిపరేషన్? పెరుగు అంతా కూడా ఇవన్నీ తినేసి శుభ్రంగా కడుపు నిండా తినేసి మంచిగా పాన్ వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా చూసారు కదా, మీరు కూడా సేనాపతి బఫెట్కి రండి. నాన్ స్టాప్గా ఎంత తిన్నా అన్లిమిటెడ్ తినొచ్చు ఇక్కడ. మీరు వచ్చి ఒక్కొక్కటి టేస్ట్ చేసి మీరే చెప్పండి. ఈరోజు సేనాపతి ఫౌండర్ గోపి గారి బ్రదర్ గంగాధర్ గారు మనతో ఉన్నారు. అసలు సేనాపతి రెస్టారెంట్ మిలిటరీ హోటల్గా ఎందుకు పెట్టారు, హైవే మీద ఎందుకు పెట్టారు, పెట్టడానికి కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు, బాగున్నారా? సేనాపతి మిలిటరీ హోటల్ పెట్టడానికి రీజన్ ఏంటండి? ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తో పెట్టామండి. ఓకే, ఫస్ట్ నుంచి ఈ ఫీల్డ్ కాదు, వేరే ఫీల్డ్ లో ఉండేవాళ్ళం. అన్నయ్యకి ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ మీద, ఇక ఆయన ఫౌండర్ కదా, దీన్ని పెడదామని చెప్పి ఆలోచనతో పెట్టాం. ఏంటంటే సేనాపతి అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కుమారస్వామి. ఓకే, సేనాపతి నేను అదే అడుగుతా ఉంటున్నాను. సేనాపతి అని పర్టికులర్ గా పెట్టడానికి కుమారస్వామి పేరు మీద ఉంటే బాగుంటుంది. అప్పటి నుంచి మమ్మల్ని కానీ ఏదైనా కానీ కులదైవం టైప్ మాకు, ఇక అందుకని ఈ పేరు పెట్టామండి. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? 22లో అండి. 2022 జూలై 18 స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ కోవిడ్ స్టార్ట్ చేశారు. మరి అలాంటి కోవిడ్ టైంలో మంచి క్రిటికల్ టైం, రెస్టారెంట్స్ కానీ ఏమీ కానీ అసలు అంత బంద్ అయిపోయి క్లోజింగ్ టైం, ఎవరికి కొంచెం బిజినెస్ లేని టైం, ఆ టైంలో పెట్టడానికి అంత ధైర్యంగా అసలు ఎలా ముందుకు వచ్చారు? అన్నది కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఆయనకి. యాక్చువల్గా ఆయన ఇంతవరకు వేరే ఫీల్డ్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. ఏంటంటే ఆయనకి ఏంటంటే నలుగురికి ఉపాధి కలిగించాలనే ఒక కాన్సెప్ట్ అనమాట. మనతో పాటు నలుగురిని ఎదరికి తీసుకెళ్దామనే ఒక ఇది ఉంటది ఆయనకి ఎప్పుడు, ఇప్పటికి కూడా. అంటే మినిమం ఒక రెస్టారెంట్ పెట్టాలంటే ఒక
అంటే ఒక ఏరియా ఎంచుకోవాలి, ఒక స్థలం చూసుకోవాలి, దాంట్లో అసలు ఎక్కడ ఏంటి ఏం పెడితే బాగుంటుందని ఇవన్నీ ఉంటుంది కదా, దాన్ని ఢీ కొడదామనే ఒక ఆలోచన. అన్నకి ఎప్పుడైనా సరే అదే టార్గెట్ ఏంటంటే మనం చిన్న చిన్నగా కాదు, ఏదైనా ఒక మన బ్రాండ్ అనేది క్రియేట్ అవ్వాలంటే మనం పెద్దోళ్ళతోనే ఢీ కొట్టాలనే ఒక ఇదనమాట. దీనితో ఇక మీ బ్రదర్స్ ఇద్దరు కలిపి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇంకా అంటే మొత్తం స్టార్ట్ చేసేసరికి ఎంత టైం పట్టింది అంటే 1 year 6 months పట్టింది. 6 months అన్ని రెడీ చేసుకుని స్టార్ట్ చేసారు. 6 months పట్టింది. ఓకే, అప్పుడు ఎలా బిజినెస్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? అప్పుడు ఒకేలా ఉందండి. కొంచెం మనకి క్రౌడ్ పెరగబెట్టి ఫస్ట్ స్టార్ట్ చేసాం ఎదర్ ఫ్రంట్ ఒకటే. ఇప్పుడు తర్వాత 1 year మనం క్రౌడ్ ఎక్కువ అయింది, మనం అందించలేకపోతున్నాం కస్టమర్స్ కి ఫుడ్స్ అని చెప్పి ఇక ఇది ఎక్స్ప్రెషన్. ఓకే, ఇక్కడ బర్త్డే పార్టీస్ నియర్లీ ఇప్పుడున్న దీనిలో ఎంతమంది చేసుకోవచ్చు ఈ రూమ్? ఇవి 2 పార్టీ రూమ్స్ ఉంటాయండి. కింద అయితే 150 వరకు చేసుకోవచ్చు. కింద బఫెట్ హాల్, బ్యాంకెట్ హాల్ ఉంటుంది. ఇదైతే 21, 30 20 members, నియర్లీ 30 members ఈ 2 rooms లో కూడా చేసుకోవచ్చు. కింద బఫెట్ చూసాము. ఓన్లీ వెజ్ బఫెట్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే కొంతమంది ప్యూర్ వెజ్ కావాలని అడుగుతున్నారు కస్టమర్స్. ఓకే, ఇప్పుడు నాకు పక్క టేబుల్లో నాన్ వెజ్ అది తింటా ఉంటారు కదా మేడం, కొంచెం వాళ్ళు ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ప్యూర్ వెజ్ కావాలంటే వెజ్ చెప్పి సపరేట్. ఓకే, ఇక బఫెట్ అంతా కూడా చాలా బాగుంది చూసాను నేను. మంచిగా ముద్దపప్పు, ఆవకాయ కానీ అన్ని పచ్చళ్ళు, కారపొడుల దగ్గర నుంచి ఉలవచారు దగ్గర నుంచి అంతా మంచిగా మన ట్రెడిషనల్ ఫుడ్ అయితే కనిపించింది దానిలో. ఆ తర్వాత మనకి అసలు మన రెస్టారెంట్లో స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఏంటి? నాటుకోడి రాగి సంగటి బాగుంటుందండి. తర్వాత నల్లి బిర్యానీ ఉంటుంది. తర్వాత చికెన్ లోకి వచ్చి ర్యాంబో ఉంటుంది, కోరమ, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కస్టమర్ చూసింగ్ ని బట్టి వాళ్ళ ఇదిని బట్టి. ఓకే, అంటే మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇది చాలా బాగుంటుంది, ఎక్కువ మంది కూడా అదే అడుగుతారు, అంటే ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళకి బాగా నచ్చింది నాటుకోడి రాగి సంగటి, నల్లి బిర్యానీ మేడం. తర్వాత మటన్ దమ్ము. ఓకే, నల్లి గోష్ బిర్యానీ అండి. తర్వాత చికెన్ ఫ్రై బిర్యానీ. నేను ఇక్కడ కొత్తగా చూసాను ఏంటంటే మటన్ లో కరివేపాకు ఫ్రై మటన్ ఒకటి, తర్వాత ఇంకోటి సిక్సర్ ఏదో మటన్ ఏదో చూసాను. సిక్సర్ మటన్ అంటే ఏంటది? అది చైనీస్ ఐటమ్ లో వస్తుంది మేడం. ఓకే, చైనీస్ ఐటమ్, అది కొత్తగా అనిపించింది నాకు. కొత్తగా మన దగ్గర ఉంది, అది కూడా లాంచ్ చేసి ఒక 6 months అవుతుంది. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, టెండర్ గా ఉంది. ఇంకా మనకి ఇక్కడ వచ్చేసరికి మీరు ఫస్ట్ ఏదైతే క్రౌడ్ పెరుగుతుందని చెప్పి ఇవి స్టార్ట్ చేశారు. ఓకే, ఇంకా కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నారు. మెయిన్ రీజన్ వెనక్కి వెళ్ళిపోకూడదు కదా అని చెప్పి ఆ థాట్ లో ఇది. ఓకే, ఇక్కడ 50 members కానీ 100 members కానీ చేసుకోవచ్చు అట్లా ఏదైనా? కింద బ్యాంకెట్ హాల్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు. మరి ఏదైనా పార్టీస్, ఓన్లీ పార్టీస్ కి ఇది. బయట ఉయ్యాల అవి కూడా పెట్టారు కిడ్స్ కి అన్ని. అవి కాదండి, పైన కూడా ఉయ్యాల సిటీ కొంచెం బాగుంటది కదా అని చెప్పి దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? చాలా చూపిస్తారు, నైట్ టైం బాగా చూపిస్తారు. నైట్ టైం బాగా అంటే ఈ పైదంతా కూడా ఈ ఫ్లోర్ అంతా నైట్ టైం బాగుంటుంది, ఫుల్ బాగా ఫిల్ అవుతూ ఉంటారు. ఇందులో హైవే పక్కన కదా, బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుందా మీకు? దాన్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? తప్పదు మేడం, మనం హాల్లో మనమే నుంచొని కొంచెం కస్టమర్స్ తో మనమే, స్టాఫ్ అంటే కొంచెం పట్టించుకోరు కాబట్టి నేను కానీ అన్నయ్య కానీ నుంచుని స్టాఫ్ కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఇట్లా 2 minutes 5 minutes అంటే వాళ్ళు వింటారు కదా, ఇంకా ఎవరు పట్టించుకోకపోతే వింటారు కదా, ఇంకా అందుకని మేము ఉంటాం. ఇంకా ఓకే, మినిమం స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 50 నియర్లీ చెప్పాలంటే ఒక 50 members కి మీరు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అవునవును. అంటే వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయా లేకపోతే ఎట్లా? షిఫ్ట్స్ ఉంటాయండి. ఆ 50 members కూడా డే షిఫ్ట్ అని, నైట్ షిఫ్ట్ అని. డే వస్తారు, మళ్ళీ బ్రేక్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఓకే, వాళ్ళ బ్రేక్ ఉండి వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఇక్కడేనా? మొత్తం మనమే మేడం, అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ మొత్తం మనమే ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, ఓటీటీ ప్రేక్షకులు కానీ మన సేనాపతి హోటల్లో ఏమి బెస్ట్గా ఉంటాయి, దేనికోసం రావచ్చని మీ మాటలే చెప్తారా? మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇప్పుడు పార్టీ రూమ్స్ ఉన్నాయి, 20-30 rooms. స్టూడెంట్స్ బాగా వస్తారు, వాళ్ళకి ఏంటంటే బాగా అట్రాక్ట్ అవుతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది వాళ్ళకి. తర్వాత కింద బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది. బ్యాంకెట్ హాల్ ఏంటంటే 100 to 150 members వరకు తీసుకుంటారు. వెజ్ నాన్ వెజ్ 2 తీసుకుంటారు. అంటే మనం ఇప్పుడు డే టైం వెజ్ పెడతాం కదా, నైట్ టైం ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్ మెనూ ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఉన్నది బెస్ట్ ఉన్నది మనం చెప్తాం. వాళ్ళు ఇది కంపేర్ చేసుకుని రెండిట్లో ఏది బెస్ట్ అంటే తీసుకుని అట్లా చేస్తారు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, సార్ చెప్తున్నారు, మనం కూడా చూసాం కదా. ఇక్కడ నియర్లీ 50 to 150 members వరకు కూడా ఏదైనా పార్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెడ్డింగ్ యానివర్సరీలు ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకి బయట సిటీస్లో అట్లా అయితే చాలా క్లమ్జీగా కొంచెం వెంటనే ఒక ఏదైనా టేబుల్ బుక్ చేసుకుంటున్నారు. టేబుల్ బుక్ చేసుకోగానే కేక్ కటింగ్
ఫ్రీగా అయితే ఉండట్లేదు. కేక్ కటింగ్ చేసుకుంటున్నారు, వెంటనే ఏదో ఒకటి ఆర్డర్ చెప్పేస్తున్నారు, వెంటనే తినేస్తున్నారు, వచ్చేస్తారు. ఇక్కడ అలా కాకుండా ఈ పార్టీ రూమ్స్లో ప్రశాంతంగా మనం కేక్ కట్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. దట్టు ఇంకేంటంటే చక్కగా కిందకి వెళ్ళి తినాలంటే బఫెట్లో తినొచ్చు, లేకపోతే ఇక్కడికి కూడా ఫుడ్ సర్వ్ చేస్తారండి. ఇక్కడికి కూడా ఫుడ్ సర్వ్ చేస్తారట. ఇక్కడ కూడా ఫుడ్ తిని చక్కగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సేనాపతి మిలిటరీ హోటల్లో ఓన్లీ మిలిటరీ హోటలే కాకుండా హాల్లోనే కాకుండా పైన పార్టీ రూమ్స్ ఉన్నాయి, బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మస్ట్ ట్రై చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కగా మంచి స్పేస్ కూడా ఉంది. చూసారా, స్టూడెంట్స్కి అంతా కూడా ఒక పర్సనల్ స్పేస్గా చక్కగా టేబుల్స్ అవన్నీ కూడా మంచి హైట్గా ఉండి చైర్స్తో ఈ స్పేస్ అంతా కూడా చక్కగా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చక్కగా బాగుంటుంది. ఇక్కడైతే వాళ్ళు ఫుడ్ ప్రశాంతంగా తినొచ్చు. హోటల్లో లోపల రెగ్యులర్గా కాకుండా ఈ ప్రైవేట్ స్పేస్లో కూడా చక్కగా మంచి ఫుడ్ తినడానికి కూడా ఇక్కడ సేనాపతి హోటల్లో అయితే ఉంది. ఇప్పుడైతే సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ ఏంటి, కొన్ని వాటికి నాకు పేర్లు కూడా తెలియదు, చెప్తారంట. హాయ్ అండి. హాయ్. చెప్తారా మా కోసం ఇవన్నీ? సూప్ వచ్చేసరికి ఫస్ట్ చికెన్ హాట్ అండ్ సోర్ సూప్. ఓకే, హాట్ అండ్ సోర్ అండి. ఓకే, ఇది చికెన్ ఓన్లీనా లేకపోతే మన దగ్గర మటన్ కూడా ఉంటుందా? మటన్ బోన్ సూప్ కూడా ఉంటుంది. మటన్ బోన్ సూప్ కూడా. వెజ్ మ్యాంచో ఉంటుంది, చికెన్ మ్యాంచో ఉంటుంది. ఓకే, దీనిలో ఇప్పుడు మనకు కావాలంటే మ్యాంచోస్ ఇస్తారా? ఇస్తారు. మ్యాంగోస్ కావాలంటే చక్కగా మనం ఇలాగా స్టార్టింగే సూప్తో స్టార్ట్ చేసేస్తే ఆ తర్వాత ఇంకా ఆకలి పెరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టార్టర్స్కి వచ్చేసరికి రింగర్ మష్రూమ్. ఓకే, మష్రూమ్లో స్పెషల్ ఇది. ఓకే, మనకి ఇక్కడ స్పెషల్ ఇది, మన దగ్గర స్పెషల్. చికెన్ స్టార్టర్లోకి వచ్చేసరికి బటర్ గార్లిక్ చికెన్. ఓకే, ఇది బటర్ గార్లిక్ చికెన్. ఓకే, గార్లిక్ బాగా కనిపిస్తోంది. దీనిలో ఎగ్ కూడా ఏమైనా వేస్తారా? వేస్తాం. ఎగ్ లైట్గా స్క్రాంబిల్డ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ తందూరి ఐటెంలో వచ్చేసరికి తందూరి వింగ్స్. తందూరి వింగ్స్ ఇవి. మటన్ స్టార్టర్లో వచ్చేసరికి కరివేపాకు మటన్, సిక్సర్ మటన్. ఓకే, ఇదంతా చూసారండి, మంచిగా కరివేపాకు. మనకి ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్లో కరివేపాకుతో ఫ్లేవర్తో ఉంటే ఇష్టం కదా. మంచిగా మటన్ కరివేపాకుతో రోస్టెడ్ మటన్, కానీ చాలా సాఫ్ట్గా ఉంది పీస్ అయితే, చాలా టెండర్గా కూడా ఉంది. మీరు చూడొచ్చు, చాలా టెండర్గా ఉంది. ఈజీగా ఫోర్క్ కూడా. అది వచ్చేసరికి సిక్సర్ మటన్. ఓకే, ఇది సిక్సర్ మటన్. చికెన్ మటన్ అనేది తెలియట్లేదు, అంత సాఫ్ట్గా ఉంది. అంటే అంత సాఫ్ట్గా ఉంది. మెయిన్ మన చికెన్ బేసిక్గా తింటూ ఉంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇది కూడా అంతే సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ బిర్యానీస్ వచ్చేసరికి మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. ఓకే, మిక్స్డ్ నాన్ వెజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మిక్స్డ్ ఏమొస్తుంది? చికెన్ మటన్ ప్రాన్స్. చికెన్ మటన్ ప్రాన్స్. ఇంకో స్పెషల్ ఐటమ్ వచ్చి మటన్ షాహీ గోష్ బిర్యానీ. ఓ సూపర్, ఇది నా ఫేవరెట్, మటన్ షాహీ గోష్ బిర్యానీ. అసలు టెండర్గా ఉంటుంది పీస్ అంతా, చాలా సాఫ్ట్గా ఉంది చూడడానికే. గుమగుమలాడిపోతుంది. ఇక్కడ ఫుడ్ అంతా తిన్నారా మీరు? ఏం తిన్నారు? రెండు బాగున్నాయి. వెజ్ లో అయితే మష్రూమ్ ది బాగుంది, పన్నీర్ కూడా బాగుంది, పన్నీర్ మంచూరియా. అండ్ వెజ్ కాజు పన్నీర్ బిర్యానీ ట్రై చేసి మరి చాలా బాగుంది. ఓకే, అవైతే మీకు బాగా నచ్చాయి. బేసిక్గా అసలు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్.
మరి తిన్నారా ఇక్కడ? లేదు, ఎందుకంటే నేను శ్రావణ మాసం. శ్రావణ మాసం స్టార్ట్ అయిందని ఓన్లీ వెజ్. మీరు ఇక్కడ ఏం తిన్నారు? నేను గార్లిక్ చికెన్ తిన్నాను. లాస్ట్ వీక్ వచ్చాము ఆల్రెడీ మేము. ఫుడ్ బాగా నచ్చి మళ్ళీ ఈ వీక్ బర్త్డేకి ఇక్కడికి వచ్చాము. ఓకే, లాస్ట్ సండే వచ్చాము. ఓకే, అదే అంటే లాస్ట్ టైం ఇది సెకండ్ టైం. సెకండ్ టైం లాస్ట్ సండే వచ్చినప్పుడు బాగా నచ్చింది ఫుడ్, అందుకే మొత్తం అందరినీ తీసుకొని మేము విజయవాడ నుంచి వచ్చాము ఇక్కడికి. విజయవాడ నుంచి వచ్చాము. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఏం నచ్చింది బాగా ఫుడ్? నాకు ఫిష్ నచ్చింది. సేనాపతి అనేది ఇక్కడ ఫుడ్ బాగుంటుందని ఎవరైనా చెప్పారా లేకపోతే ఎలా వచ్చారు? మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారని వచ్చాము. ఓకే, ఫుడ్ అంతా బాగా నచ్చింది? చాలా బాగా నచ్చింది, అందుకే మళ్ళీ వచ్చాము. ఓకే, మళ్ళీ వస్తారైతే సేనాపతికి. హర్ష, నువ్వేం తిన్నావు? నేను అన్ని వెరైటీస్ అన్ని తిన్నాను. వెరైటీస్ ఏం తిన్నావు? నీకు ఏది బాగా నచ్చింది? బాగా అయితే మెజెస్టిక్ అండ్ గార్లిక్ చికెన్. ఓకే, మెజెస్టిక్ గార్లిక్ చికెన్. ఇంకేం తిన్నావు? ఇంకా బిర్యానీ అన్ని తిన్నాను. బిర్యానీ ఏం తిన్నావు? చికెనా మటనా? చికెన్. బర్త్డే పార్టీని చేసుకున్నారు కదా, అక్కడ రూమ్ అంతా స్పేషియస్ గా ఉందా? బాగుందా? అసలు పైన ఇంత రూమ్కి ఒక ఫ్యామిలీ అంతా స్పెండ్ చేయొచ్చు, ఇలాగ బర్త్డే వెకేషన్స్ కానీ ఏమైనా పార్టీలు కానీ చేసుకుందా అన్న ఆ అట్మాస్ఫియర్ ఉందని నాకు తెలియదు. నేను 2 times వచ్చాను కానీ కింద స్పెండ్ చేసి వెళ్ళిపోయాను, కానీ పైన ఎంత సినారీ ఉందన్న విషయం నాకు ఐడియా లేదు. ఎప్పుడైతే ఈ హోటల్ మేనేజ్మెంట్ సార్ మీరు ఎంత ఫ్యామిలీతో వచ్చారు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే పైన మాది ఒక 2 halls ఉన్నాయండి, చాలా బాగుంటుంది పీస్ ఆఫ్ మైండ్ కింద అంటే మేము పైకి వెళ్ళి చూసుకున్నాం. ఆ ప్లేస్ చాలా బాగుంది. అందు గురించి కేక్ కటింగ్ అంతా కూడా సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ కూడా అంతా పైన చూసుకోవడానికి ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంది. ఆ హాల్ కానీ పైన హాల్ కానీ అదండి. ఓకే, చూసారు కదండి. అయితే మీరైతే ఇక్కడ సేనాపతి అయితే బాగా నచ్చింది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. నేను చాలా విజయవాడలో చాలా రెస్టారెంట్లు టేస్ట్ చేశాను. నేను ఆల్రెడీ వేరే ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాను. నాన్ వెజ్ అన్నది ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఉంది. లూజ్ పాన్ కానీ అపోలో ఫిష్ కానీ ఇవన్నీ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అందు గురించి ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి ఒక పీస్ ఆఫ్ మైండ్ కింద చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ పార్కింగ్ కి చాలా స్పేషియస్ గా ఉంది. మీరు కూడా చూసారా ఇక్కడ పార్కింగ్ కి చక్కగా కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇక్కడ ఇంత స్పేషియస్ ఉంది. ఈ ఏరియా మొత్తం కూడా పార్కింగ్ కి అలాట్ చేశారట. ఇక్కడైతే చక్కగా మంచిగా ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు. మనకి పార్కింగ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ.